రోజు రోజుకి కుక్కల బెడద మరింత ఎక్కువ అవుతోంది. పగలే కాదు రాత్రి సమయంలోనూ రోడ్లపై తిరగాలంటే వణుకు పుడుతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఒక బైకర్ ను కూడా కుక్క వెంటాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ ఘటన రాయచోటిలో కుక్కలు బీభత్సాన్ని సృష్టించాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. రాయచోటి నుండి గాలివీడి వెళుతూ ఉండగా స్కూటర్ పై వెళుతున్న వ్యక్తిని కుక్కలు వెంబడించాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆలయ గోడను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది. మృతుడు పజిల్ గా గుర్తించారు. రోజు రోజుకి కుక్కల బెడద మరింత ఎక్కువ అవుతోంది. పగలే కాదు అర్ధరాత్రి సమయంలోనూ కూడా రోడ్లపై తిరగాలంటే వణుకు పుడుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోటలో ఒక బైకర్ ను కుక్క వెంబడించిన దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈ భయంతో ఆయన కుక్కను తప్పించుకోవాలనుకునే సమయంలోని ఒక ఆలయంలో ఉన్న ఒక గోడను ఢీకొని మృతుడు చనిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ లో. ప్రశాంత్ శర్మ, రాయచోటి పట్టణంలో ఈ రాత్రి జరిగిన ఘటన ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు. చాలా బాధాకరమైన విషయం. తర్వాత తను ఒక వ్యక్తిగత పని నిమిత్తం ఆ ఫజిల్ అనే వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తుండగా గాలివీడు రింగ్ రోడ్డుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఉన్న వీధిలో సుమారు దాదాపు ఒక 7-8 కుక్కలు వెంటబడడం జరిగింది. ఆ కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన వాహనాన్ని తన స్కూటీని వేగంగా నడిపి ఎదురుగా ఉన్నటువంటి ఒక దేవాలయం గోడకు ఢీ కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికి చనిపోవడం జరిగింది. ఇది ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల మనకు కుక్కల దాడిలో అతను మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. లేకపోతే ఏ విధంగా మృతి చెందినది కూడా మనకు తెలిసే అవకాశం లేదు. అయితే 2 గంటల ప్రాంతంలో ఈ జరిగిన ఘటన రాయచోటి పట్టణంలో అనేక వీధుల్లో కుక్కల సంచారం ఎక్కువగా ఉండడానికి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.